తిరుపతి జిల్లాలో ట్రాఫిక్ నియంత్రణకు 27 ప్రత్యేక వాహనాలను కేటాయించారు. ఈ వాహనాలను ఎస్పీ హర్షవర్ధన్ రాజు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం వివిధ సబ్ డివిజన్లలోని పోలీస్ స్టేషన్స్కు 2 వీలర్స్ను అందజేశారు. నానాటికి పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలు దృష్టిలో పెట్టుకుని ఈ వాహనాలను రూపొందించినట్లు, వీటి ద్వారా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మా డీజీపీ కార్యాలయం నుంచి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్ యొక్క ఆదేశాల మేరకు మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ట్రాఫిక్ పోలీస్ వారికి ట్రాఫిక్ నియంత్రణ కోసం, ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ కోసం ఈరోజు మాకు 27 అధునాతమైనటువంటి అంటే చాలా ఫిట్టింగ్స్ తోటి అంటే పబ్లిక్ అడ్రస్ సిస్టము, తర్వాత పోతే సైరన్, లైట్స్, వీటన్నిటితోటి మాకు దాదాపు 27 వెహికల్స్ రావడం జరిగింది. సో ఈరోజు ఈ వెహికల్స్ అన్నీ కూడా మొత్తం జిల్లా మొత్తంగా మేజర్ టౌన్స్లో వీటన్నిటిని కూడా ఇవ్వడం జరిగింది. అంటే తిరుపతి, తిరుమల, తర్వాత నాయుడుపేట, సూలూరుపేట, కాళహస్తి, రేణిగుంట, పుత్తూరు, గూడూరు, ఇట్లా అన్ని చోట్ల కూడా మనము ఈ వెహికల్స్ని ఇవ్వడం జరిగింది. సో దీని ద్వారా మా పోలీస్ స్టాఫ్ మరింత మెరుగైన సేవలు ప్రజలకు అందించే విధంగా, ట్రాఫిక్ని మరింత మెరుగ్గా నియంత్రణ చేసే విధంగా దోహదపడతాయని చెప్పి భావిస్తున్నాను. సో ఈ వెహికల్స్ అంత విలువ చూసుకున్నట్లయితే దాదాపు ఒక 30 lakhs వర్త్ వెహికల్స్ మనకి ఈరోజు రావడం జరిగింది. సో ఇది చాలా సంతోషకరమైన విషయము. దీంతో మా పోలీస్ ఫోర్స్లో వెహికల్స్ ఉంటేనే మేము ఎఫెక్టివ్గా వర్క్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ విధంగా మాకు ఈ వెహికల్స్ ఇచ్చినటువంటి మా రెస్పెక్టెడ్ డీజీ సార్కి, అలాగే సీఎం సార్కి తిరుపతి జిల్లా పోలీస్ వారి నుంచి వారికి మా థ్యాంక్స్ తెలియజేస్తున్నాము.